రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. పంటలు సాగు చేసే అసలైన రైతులకు ఈ నెల 14న రైతు భరోసా ఇస్తామని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులకు ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. 2025 ఏడాది అంతా మంచి జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రులు. రైతు భరోసాపై కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ సబ్ కమిటీ. పంట సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసాపై ముందుగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు మంత్రులు. ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములు గుర్తించనున్నారు. ఇక కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తామని చెప్పారు మంత్రులు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సర్వేపై రివ్యూ చేశారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఇటీవల ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్సీసీ క్లినిక్స్ లో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సర్కార్ దవాఖానాల్లో కార్పొరేట్ స్థాయి ట్రీట్మెంట్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి దామోదర. రైతుల తరపున నిలబడుతూ కాంగ్రెస్ సర్కార్ పాలన చేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చిన్నమారు మినీ ఎత్తిపోతల పథకానికి నీరు అందిస్తున్న జూరాల కాల్వలను పరిశీలించారు. ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉండటంతో పొలాలకు సాగునీరు అందటం లేదని రైతులు చెప్పారు. దీంతో వారానికి 2 సార్లు నీటిని వదిలేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి. నేను జూరాల ఇంజనీర్ వెళ్తుంటారో రజమీనాథ్ ఫోన్ చేసేటంటే 800 కాదు, రోజుకు 1000 క్యూసెక్లు చొప్పున 3 రోజులు కాదు 5 రోజులు వరుస రోజులు రోజుకు 1000 క్యూసెక్లు చొప్పున జూరాల నుంచి రామనపాడికి ఇవ్వండి. వచ్చినప్పుడు మనం రామనపాడి నుంచి గోపి కూడా అదే ప్రకారం ఇచ్చుకుంటే దానికి సరిపోతుంది అన్నాం. ఈ 5 రోజుల తర్వాత మళ్ళీ 10 రోజులక మళ్ళీ ఒక 5 రోజులు మళ్ళీ అదే ప్రకారం ఇవ్వమని చెప్పిన. 2025లో అంతా మంచే జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత ఏడాదిలో సన్నబొడ్లకి 500 బోనస్ ఇచ్చామని, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేశామని, పాఠశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచామని, అనేక పథకాలు అమలు చేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని, కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు పొన్నం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సమస్యలు పరిష్కరిస్తామని అసోసియేషన్ నాయకులకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న 15 నెలల జీతాలు దాదాపు 192 కోట్ల రూపాయలు భట్టి విక్రమార్క చొరవతో విడుదలయ్యాయన్నారు కారోబార్ అండ్ సిబ్బంది అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వంగ రవీందర్. కొత్త ఏడాది నుంచి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జీతాలు వేస్తున్నందుకు ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.